నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది కాలంలో పసిడిలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు 40% వరకు లాభాలు పంచాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పేరుతో పసిడి ధర ఇప్పటికే రికార్డు స్థాయికి చేరింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా ఔన్స్ పసిడి ధర 3,700 నుండి $3,950 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ అంచనా. ఆర్థిక అనిశ్చితి రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడుల రక్షణ కోసం పసిడిని మించిన సురక్షిత పెట్టుబడి మరొకటి లేదు. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపరులకు పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న మార్గాలేంటో పరిశీలిద్దాం. కొత్తగా సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే 2015 నుంచి 67 విడతలుగా జారీ చేసిన 14.7 కోట్ల యూనిట్ల ఎస్జీబీలు ఇప్పటికే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ క్యాష్ సెగ్మెంట్లో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని ప్లాట్ఫామ్స్లో ఇవి 3 నుంచి 4% డిస్కౌంట్కు కూడా లభిస్తున్నాయి. డీమ్యాట్ ఫార్మాట్లో పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులకు ఎస్జీటీలు అత్యంత అనువైనవి. 8 ఏళ్ల కాల పరిమితితో జారీ చేసిన ఈ ఎస్జీబీల లాక్ ఇన్ పీరియడ్ 5 ఏళ్లు. 5, 6, 7 ఏళ్ల గడువు ముగిసిన ఎస్జీబీలను ఆర్బీఐ బైబ్యాక్ కూడా చేస్తుంది. పెట్టుబడుల వివిధీకరణ కోరుకునే మదుపరులు సెకండరీ మార్కెట్లో లభిస్తున్న ఎస్జీబీలను పరిశీలించవచ్చు. నేరుగా బంగారం కొని దాచుకోలేని మదుపరుల ముందున్న మరో ఆప్షన్ గోల్డ్ ఈటీఎఫ్లు. డీమ్యాట్ ఖాతా ఉన్న ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఒక్కో గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ల రూపంలో అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇవి స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రేడింగ్ రోజుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఇందుకు కొద్దిగా బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లించాలి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చుల నిష్పత్తి తక్కువ. అయితే వీటిని అమ్మాలన్నా కొనాలన్నా ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపర్లు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే గోల్డ్ ఎంఎఫ్లను పరిశీలించవచ్చు. ఇవి ఓపెన్ ఎండెడ్ ఎఫ్ఎం పథకాలు. ఈ పథకాల ద్వారా సమీకరించే నిధులను ఎఫ్ఎంలు గోల్డ్ ఈటీఎఫ్ల్లో మదుపు చేస్తాయి. ట్రేడింగ్ డే ముగిసిన వెంటనే ఎంఎఫ్లు ఈ గోల్డ్ ఎంఎఫ్ల ఎన్ఏవీలను ఏ రోజుకు ఆ రోజు ప్రకటిస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. కాకపోతే గోల్డ్ ఈటీఎఫ్లతో పోల్చితే గోల్డ్ ఎంఎఫ్ల ఖర్చులు కొద్దిగా ఎక్కువ. మొత్తం ఎన్ఏవీలో ఈ ఖర్చులు 1 నుంచి 2% వరకు ఉంటాయి. మార్కెట్ నుంచి నేరుగా బంగారం కొనుగోలు చేయడం ఓ పద్ధతి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇలా కొనేటప్పుడు ఆ పసిడి స్వచ్ఛత స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఈ బంగారాన్ని భద్రంగా దాచుకోవటం మరో సమస్య. ఈ 2 అంశాలపై భరోసా ఉన్న మదుపర్లు నేరుగా పసిడి కొనుగోలు చేసి అలానే లేదా నగల రూపంలో భద్రపరచుకోవచ్చు. మదుపరుల మొత్తం పెట్టుబడుల్లో ఎంత వాటాను పసిడిలో మదుపు చేయాలనేది పెద్ద ప్రశ్న. సాధారణ పరిస్థితుల్లో 10%, అసాధారణ పరిస్థితుల్లో 15 నుంచి 20% వరకు పసిడి సాధనాల్లో మదుపు చేయటం మంచిది. దీనివల్ల పెట్టుబడులకు భద్రతతో పాటు కాలం కలిసొస్తే మంచి లాభాలు కళ్ళ చూడొచ్చు.